బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జనవరి 6 అంశము దేవుని మీద ఆధారపడు వాక్యము సామెతలు 16వ అధ్యాయము 3వ వచనము నీ పనుల భారము యెహోవా మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. చాలా సందర్భాల్లో మన పనుల కోసం ఇతరులపై ఆధారపడతాము. కొన్ని పనులు చేసుకోడానికి మనకు శక్తి సరిపోదు, లేదంటే మన పనులు చేసుకోడానికి బద్దకించి ఇతరులపై ఆధారపడతాము. మనం సాధించుకోలేని పనుల కోసం కూడా ఇతరుల సహాయం తీసుకోక తప్పనిసరి అవుతుంది. అయితే మన పనుల కోసం మనుష్యులపై ఆధారపడినప్పుడు కూడా ఆ పనులు మనం సాధించుకోలేక చాలా ఇబ్బందులకు గురవుతుంటాము. ఈ లోకంలో చాలామంది తమ పనులు సాధించుకోవడానికి బాగా పలుకుబడి ఉన్న, బాగా ధనవంతులైన వ్యక్తులతో లేదా రాజకీయ నాయకులతో స్నేహం చేస్తారు. వాళ్లని సంతోషపెట్టడానికి ఎన్నో చేస్తారు. అయితే అదంతా కేవలం స్వార్థంతో చేసేదే తప్ప వాళ్లంటే ఏమాత్రం ప్రేమ ఉండి కాదు. దేవుణ్ణి ప్రేమించేవారు దేవునిపై ఆధారపడి జీవించుట వలన వారి ప్రతి పనిని సాధించుకోగలుగుతారు. మన ప్రతి పని కొరకు దేవుని మీద ఆధారపడినప్పుడు మన పనులు నెరవేర్చుకొనుటకు దేవుడు మనల్ని సులువైన మార్గములో నడిపిస్తాడు. చాలామంది అంటారు, దేవుడు మనకి తెలివితేటలు ఇచ్చింది, మన పనులు మనమే చేసుకోవాలని కదా అని. నిజమే, మనమే చేసుకోవాలి. అయితే మనం చేసుకునే పనులు కేవలం మన తెలివితేటలతోనే కాకుండా దేవుని పర్యవేక్షణలో జరగటం వలన మన పనులను తేలికగా సాధించుకోవచ్చు. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని కీర్తనలు 118:8లో వ్రాయబడి ఉంది. మనుష్యులను నమ్మి వారిమీద ఆధారపడితే మోసం చేస్తారు. అయితే దేవుణ్ణి నమ్ముకొని ఆయన మీద ఆధారపడిన వాళ్లని దేవుడు ఆదుకుంటాడు. ఆయన మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. అయితే మనమే దేవుని మీద విశ్వాసం లేక ఆయన మీద ఆధారపడేందుకు ధైర్యం చెయ్యలేము. దేవుణ్ణి నమ్మేవాళ్లు, విశ్వాసులమని చెప్పుకునే వాళ్లు సైతం కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడకుండా మనుష్యులను ఆశ్రయిస్తుంటారు. అప్పుడు దేవుడు బాధపడతాడు. దేవుడు తగిన సమయమందు తప్పక సహాయం చేస్తాడు. అప్పటిదాకా ఆగలేక తమ విశ్వాసాన్ని కోల్పోతుంటారు. మన పనుల భారము దేవుని మీద మోపినప్పుడు దేవుడు మన ఉద్దేశాలన్నీ సఫలం చేస్తాడు. మన పనులలో అపజయం రాకుండా దేవుడు మనలను ఆదుకుంటాడు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. కీర్తనలు 55:22. కన్నబిడ్డలు ఎంత పెద్దవారైనప్పటికీ, వారికి పెళ్లిళ్లు అయ్యి పిల్లలు పుట్టినప్పటికీ తల్లిదండ్రులకు వారు ఇంకా చిన్న పిల్లలలాగే కనబడుతుంటారు. వారు కష్టపడకూడదని కోరుకుంటారు. వారు వారి పనులు చేసుకోగల సామర్థ్యం ఉన్నప్పటికీ వారికి సహాయపడుతుంటారు. దేవుడు కూడా మనుష్యులు అష్టకష్టాలు పడుతుంటే చూడలేడు. కొన్ని లక్షల మంది ఇశ్రాయేలీయులను వారి అరణ్య ప్రయాణంలో 40 సంవత్సరాలు పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషించలేడా? మనకే దేవునియందు విశ్వాసము లేక ఆయన మీద ఆధారపడక ఈ బ్రతుకును భారంగా ఇచ్చుకుంటున్నాము. ఒకవేళ నీవు దేవుణ్ణి నమ్మి నీ భారము ఆయన మీద మోపడానికి సిద్ధపడితే దేవుడు నిన్ను ఆదుకోడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ భారము దేవుని మీద మోపడానికి నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, మేము ఈ లోకంలో జీవించినంతకాలము మా ప్రతి పని సాధించుకోడానికి నీ మీద ఆధారపడునట్లు మాకు శక్తి దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.